జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బాగా కొద్దిగా నాయకత్వం శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతటా కూడా ప్రతి జిల్లాలోనూ మెగా డిఎస్సిపై ఎంతో అక్రమాలు మోసాలు జరిగినందున ఈ డిఎస్సిపై యువత తరపున పోరాటం చేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ రోజున ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ తరపున అలాగే విద్యార్థి విభాగం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా భారీ ఎత్తున వేలాది మందిగా ఈరోజు తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ఇది పెద్ద విశేషం కూడా. ఈ రోజున ప్రజలందరూ ఏం కోరుతున్నారు, నిరుద్యోగులు ఏం కోరుతున్నారంటే డిఎస్సిపై జరిగినటువంటి అక్రమాలను వెలికి తీయండి, వెలికి తీయాలంటే సిబిఐ దర్యాప్తు జరిపించండి. అలాగే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయండి. మీ యొక్క లోపాన్ని, మా దగ్గర లోపం లేదు, ఎవరినైనా సరే ఈ అక్రమాలకు ఎవరైనా ఎవరు పాల్పడినా వాళ్ళని శిక్షిస్తాము, వాళ్ళ మీద చర్య తీసుకుంటామని మీరు ప్రకటన చేయండి. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కొత్తగా 5 సంవత్సరాల పాలనలో అమ్మఒడి అంటూ పెట్టి ప్రభుత్వ స్కూల్స్ ఖాళీ లేకుండా పిల్లలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్కి పంపే విధంగా అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు, 2 బిడ్డలున్న ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వ స్కూల్స్ని ఖాళీ లేకుండా స్కూల్స్లో చేరాలంటే వెళ్ళి హెచ్ఎంలు బతిమాలేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మా అబ్బాయిని చేర్చుకోండి, మా అబ్బాయిని చేర్చుకోండి, మా అమ్మాయిని చేర్చుకోండి. మరి ఈరోజు అలా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఆ రోజున డబ్బులు ఇవ్వడం జరిగింది, ఎక్కడా కూడా లోపం చేయలే. మరి ఈరోజు చూస్తే అదే పథకాన్ని తల్లికి వందనం అని పెట్టి మొదటి సంవత్సరం పూర్తిగా మోసం చేసేశారు ఈ ప్రభుత్వం. రెండో సంవత్సరం వచ్చేపాటికి ఇంకెందుకు 64 లక్షల మందికి ఇచ్చేస్తున్నామని చెప్పి 8,000, 7,000, 9,000, 10,000 ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మూడో సంవత్సరం వచ్చి ఈ రోజుకి ప్రతి 15 రోజులకి ఇదిగో రేపే వేస్తున్నాం, తల్లికి వందనం డబ్బులు రెడీగా ఉండండి అంటున్నారు. కానీ వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు పడలా. అది కాకుండా 87 లక్షల మంది ఈ రోజున చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే, కానీ మీరు ఇస్తున్నది 64 లక్షల మందికి, అంటే 23 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెట్టేశారని ఈ రోజున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా ఈరోజు నేను చెప్తున్నాను. ఇది అంతా కూడా ఒక పక్కన అధికారులు ఇవన్నీ కూడా కరెక్ట్ లెక్కలు తీసుకుని అధికారులు ఏదైతే నిజం ఉందో, ఏదైతే యథార్థం ఉందో అది ముఖ్యమంత్రి గారి ముందు పెట్టి ఈ యొక్క చదువుకుంటున్నటువంటి బిడ్డలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ అధికారులదేని. అంతేగాని ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు వాళ్ళు చెప్పిన మాటలకు తలలు ఊపేసి ఆ 63 లక్షలు 64 లక్షల మందికి ఇస్తే మిగతా 23 లక్షల మందికి ఎవరిస్తారు, వాళ్ళకి అన్యాయం చేయటం కదా అని